నమస్తే, నేను శోభ. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు, పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణాలు మారుతాయి, అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతోంది. ఏ పార్టీలో ఏం జరుగుతోంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలు ఉన్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనుక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తుంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలపై పూర్తి విశ్లేషణతో పార్టీ హెడ్ క్వార్టర్స్ చూద్దాం. సాగర్ రిజర్వాయర్ల నీటి అంశంపై రాజకీయ వేడి పెరుగుతోంది. మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ రిజర్వాయర్లను వెంటనే నింపాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. రంగనాయక సాగర్ రిజర్వాయర్ నింపాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల రైతులు చేపట్టిన పాదయాత్రకు హరీష్ రావు మద్దతు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం వారి పక్షాన నిలుస్తామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ పరిధిలోని రైతులు కూడా పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. 1-2 రోజుల్లో రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొంటారని హరీష్ రావు ప్రకటించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు హరీష్ రావు. రైతులతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాడి మసైపోవడం ఖాయమంటూ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. శోభ, కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావు మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో చూస్తే గత 2 నెలల నుంచి కూడా మేడిగడ్డ దగ్గర సముద్రంలో కలుస్తున్నటువంటి కొన్ని లక్షల క్యూసెక్ల నీళ్లను రాష్ట్ర ప్రభుత్వం కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని, అసలే ఎల్నినో ప్రభావం రాష్ట్రంలో ఎక్కువగా ఉంటే ఇవాళ మేడిగడ్డ ద్వారాగా మనకు సోర్స్ ఉన్నప్పటికీ, అంటే నీళ్లు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నప్పటికీ కన్నెపల్లి మోటార్ల ద్వారాగా అన్నారం, సుందిల్లా, అదేవిధంగా శ్రీపాదెల్లంపల్లిలో పోసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్కి మంచి పేరు వస్తుందేమో అని ఒక దురుద్దేశంతో మేడిగడ్డ దగ్గర నీళ్లను వృధాగా పోనిస్తుంది. ఆ నీళ్లను పట్టిసీమ ద్వారాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటుందని చెప్పేసి కూడా హరీష్ రావు మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు, సూచన చేస్తూ వస్తున్నారు. అయితే ఇవాళ రంగనాయక సాగర్ అంటే మేడిగడ్డ దగ్గర నీళ్ళని ఎత్తిపోసుకుంటేనే మనకి రంగనాయక సాగర్, అదేవిధంగా మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఈ 3 రిజర్వాయర్లకు నీళ్ళు వస్తాయి. సో ఇవాళ రంగనాయక సాగర్ పూర్తిగా ఎండిపోయి రైతులు ఆ ప్రాంత రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని చూసిన తర్వాత ఆ ప్రాంత రైతులు, ముఖ్యంగా సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రైతులు పాదయాత్ర నిర్వహించారు. రంగనాయక సాగర్ రిజర్వాయర్ ఇప్పటికైనా సరే నింపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు ఆ ప్రాంత రైతులందరూ కూడా పాదయాత్ర చేశారు. దాదాపుగా 18 కిలోమీటర్ల మేర పాదయాత్ర ఉదయం 11 గంటలకి స్టార్ట్ చేస్తే సాయంత్రం 3 గంటల లోపు ముగించారు. పాదయాత్రకు సంపూర్ణ మద్దతు హరీష్ రావు తెలిపారు. పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు రైతులతో కలిసి. సో రైతులను ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడారు. ఇప్పటికైనా సరే రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ఈ 3 రిజర్వాయర్లు నింపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తూ హెచ్చరిక జారీ చేశారు. లేకపోతే రానున్నటువంటి రోజుల్లో మరింత తీవ్రమైనటువంటి పరిస్థితులు, ఇప్పటికే రైతులకు నీళ్లు లేక అనేక ఇబ్బందులు పడుతుంటే రానున్న రోజులలో తాగునీటి సమస్యకి మరింత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హరీష్ రావు సూచన చేయడం జరిగింది. రంగనాయక సాగర్ పరిధిలో ఉన్నటువంటి రైతులు పాదయాత్ర చేసి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చినట్టే రేపో ఎల్లుండో కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాంత రైతులు పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. సో ఆ పాదయాత్రలో నేను పాల్గొంటాను, రైతులకు మద్దతుగా నిలుస్తానని చెప్పేసి హరీష్ రావు యొక్క మన రంగనాయక సాగర్ పరిధిలో ఉన్నటువంటి రైతుల పాదయాత్ర, చిన్నకోడూరు మండల రైతుల పాదయాత్రలో పాల్గొని ఆ విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. కాబట్టి రేపో మాపో యొక్క కొండపోచమ్మ సాగర్, అదేవిధంగా మల్లన్న సాగర్ ప్రాంత రైతులు పాదయాత్ర చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ పాదయాత్రకు సంపూర్ణ మద్దతు హరీష్ రావు తెలిపి పాదయాత్రలో పాల్గొని ఆ పాదయాత్రలో ఆయన మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సరే కన్నెపల్లి పంపులు ఆన్ చేసి రంగనాయక సాగర్, అదేవిధంగా మల్లన్న సాగర్,
కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లు నింపాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ తాగునీటికి సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని, ఎందుకంటే రాష్ట్రంలో ఈ నెల చూస్తే ఆల్రెడీ జూలై చివరి వారంకి వచ్చింది. సో జూలై కూడా పూర్తయితే మనకు ఆగస్టులో వర్షాలు ఉంటాయో ఉండవో తెలియదు. జూలైలో కూడా చాలా తక్కువ వర్షపాతం రాష్ట్రంలో నమోదైంది. సో మహారాష్ట్ర ప్రాంతంలో కూడా వర్షపాతం పెద్దగా నమోదు కాకపోవడంతో రానున్నటువంటి రోజుల్లో మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా అన్నారు. ఆనాడు కేసీఆర్ రైతులకు అన్ని విధాలుగా మేలు చేస్తే రైతు బంధు, రైతు భరోసా, యూరియా కొరత లేకుండా చూస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కరువు వచ్చిందని చెప్పేసి కూడా హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. కాబట్టి రాష్ట్రంలో కరువు ఒక పరిస్థితి రావడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా అన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి కరువే కాబట్టి ఇప్పటికైనా సరే రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఒక గోదావరి ప్రాంత పరిధిలో ఉన్నటువంటి రైతులే కాదు, సో మొత్తం ఇటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంత రైతులందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. వారందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేసే పరిస్థితి రానున్నటువంటి రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ప్రతి చుక్కని ఒడిసి పట్టుకొని ఆనాడు కేసీఆర్ ఎంతో ఆయన దూరదృష్టితో ఆలోచన చేసి కరువు పరిస్థితులు వస్తే మేడిగడ్డ దగ్గర నీళ్ళని ఏ విధంగా వాడుకోవాలి, రైతులకి ఏ విధంగా నీళ్ళు ఇవ్వాలో కూడా ఆలోచన చేసి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేస్తుందని చెప్పేసి కూడా హరీష్ రావు అన్నారు. కాబట్టి రాష్ట్రంలో కరువు అది కాంగ్రెస్ తెచ్చిన కరువే తప్ప అది మామూలుగా ఇక్కడ వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి కూడా అన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే రేవంత్ రెడ్డి దురుద్దేశాలకు పోకుండా, కక్షపూరిత రాజకీయాలు చేయకుండా కేసీఆర్కి మంచి పేరు వస్తుందేమని చెప్పేసి అలా కాకుండా ఇప్పటికైనా రైతులను దృష్టిలో పెట్టుకొని నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కూడా అన్నారు. సో కాబట్టి రైతుల మద్దతుగా హరీష్ రావు మొదటి నుంచి కూడా నిలుస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూస్తే ఆయన సంగమేశ్వర, బసవేశ్వర 2 ప్రాజెక్టులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు కూడా పాదయాత్రకు మరికొన్ని రోజుల్లో శ్రీకారం చుట్టబోయే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు రంగనాయక సాగర్ పరిధిలో ఉన్నటువంటి రైతుల మద్దతుగా హరీష్ రావు నిలిచారు, పాదయాత్రలో పాల్గొన్నారు, మద్దతుగా నిలిచి మాట్లాడారు. రేపు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాంత రైతులు పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రలో హరీష్ రావు పాల్గొంటారు. వారికి మద్దతుగా నిలిచి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. థ్యాంక్ యూ సైదులు.